హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద సినీఎక్స్ తెలుగు. టాక్సిక్ దేశంలోని సినిమా అభిమానుల అందరి అటెన్షన్ని పొందిన సినిమా. కేజీఎఫ్ తరువాత యష్ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం కావడంతో మరింత ఆసక్తిని పెంచింది. మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కావడం మరియు బడ్జెట్ 400 కోట్లు అని తెలియడంతో ఆసక్తి ఆకాశాన్ని అంటింది. టీజర్లోని కంటెంట్తో ఆ దర్శకురాలు మీద నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ట్రైలర్లో 5 హీరోయిన్స్, యాక్షన్ సీక్వెన్స్తో అందరి అంచనాలు పెంచిన ఈ సినిమా ఈరోజే థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా విశేషాలు ఏమిటో చూద్దాం. కథగా చూసుకుంటే 1947లో గోవా ప్రాంతంలో ఉండే కొన్ని గ్యాంగులు, వారి మధ్య ఆధిపత్యం కోసం జరిగే కుట్రలు, కుతంత్రాల మధ్య జరిగే కథ ఇది. ఓపియం, కసినో లాంటి వాటి మీద పట్టు సాధించాలని నిరంతరం ఇక్కడ మారణకాండ సాగుతూ ఉంటుంది. అలాంటి ఒక గ్యాంగ్ నడిపే వారే రాయ. గంగా అనే ఇద్దరు అక్కా తమ్ముళ్ళు. తల్లిదండ్రులు లేని వీళ్ళు అనేక కష్టాలు పడి ఆ స్థానానికి చేరుకుంటారు. గంగ తమ్ముడి కోసం చేయరాని పనులు చేసి కంటికి రెప్పలా పెంచి చివరకు ఒక గ్యాంగ్ స్టార్ని చేస్తుంది. రాయకు అక్క గంగ అంటే ప్రాణం. ఈ ఇద్దరిది విడదీయరాని అనుబంధం. రాయ గ్యాంగ్స్టర్గా ఎదిగే క్రమంలో బయట ఎలాంటి బంధాలకు, అనుబంధాలకు మనసులో స్థానం ఇవ్వకుండా ఒక కఠినమైన హృదయం కలవాడిగా తయారవుతాడు. ఆడది అతని దృష్టిలో ఒక ఆట వస్తువు. ఇలాంటి సందర్భంలో గోవాకి వచ్చిన ఒక సర్కస్ గ్రూపులో ఫిట్స్ చేసే కియారా అద్వానీని చూసి రాయకు ఇష్టం ఏర్పడుతుంది. తనకు తెలియకుండానే తాను మనస్ఫూర్తిగా ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా రాయని అర్థం చేసుకొని అన్ని రకాలుగా అతనికి దగ్గరవుతుంది. అదే సమయంలో ఒక గ్యాంగ్స్టార్ తన కూతుర్ని రాయకు ఇచ్చి పెళ్లి చేయాలన్న ప్రపోజల్ గంగకు పెడతాడు. పరిస్థితుల దృష్ట్యా గంగ పెళ్లికి ఒప్పుకుంటుంది. అది వారి బిజినెస్కు చాలా ఉపయోగపడుతుంది. గంగ రాయతో నువ్వు ఎవరితో ఎలాగా తిరిగినా ఈ పెళ్లి మాత్రం చేసుకోక తప్పదు అని చెబుతుంది. రాయ కియారాను మర్చిపోలేక మానసిక క్షోభకు గురి అవుతాడు. ప్రేమించిన అమ్మాయి ఒక పక్క, మాట ఇచ్చిన అక్క మరో పక్క, ఇలా ఇద్దరి మధ్య నలిగిపోతాడు. సరిగ్గా అప్పుడే కియారా నెల తప్పుతుంది. ఈ విషయం రాయకి పిల్లనిచ్చే గ్యాంగ్స్టర్లకు తెలుస్తుంది. అతని కియారాని అడ్డు తొలగించుకోవాలని చూస్తాడు. ఈ విషయం తెలిసిన రాయ ఏం చేస్తాడు? తమ్ముడు పరిస్థితి అర్థం చేసుకున్న గంగ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? వీళ్ళ నిర్ణయాల వలన ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి? ఆ తర్వాత పరిణామాలు ఎలా మారాయి? చివరకు ఏం జరిగింది అనేది మనం తెర మీద చూడాల్సిందే. ఈ కథ 1947లో మొదలై 1967 వరకు జరుగుతుంది. కథగా ఇది రాయ, గంగ, కియారాల మధ్య జరిగే ఎమోషన్స్ మీద రాసుకున్నది. కానీ నేపథ్యం మాత్రం విపరీతమైన యాక్షన్ సన్నివేశాల మధ్య సెట్ చేశారు. దీనివలన ఆ సున్నితమైన యాక్షన్స్ని హెవీ యాక్షన్ సీక్వెన్స్ మింగేశాయి అని చెప్పవచ్చు. రైటర్ కథ రాసుకున్నప్పుడు ఎండింగ్ టు ఎటుపోతుందో అనేది ఒక ఐడియా ఉంటుంది. ఆ ఎండ్కి తగ్గట్టుగానే కథను మొదలుపెట్టి కొనసాగించి ముగించాలి. ఇక్కడ టాక్సిక్లో కథ ముగింపు పూర్తిగా ఒక పర్సనల్ ఎమోషన్. కథ అక్కడికి వచ్చినప్పుడు దాని తగ్గ మూడును క్రియేట్ చేసి ఆ ఎమోషన్కి సహకరించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. అనేక అనవసర యాక్షన్ సీక్వెన్స్ అసలు ఎమోషన్కి అడ్డుగా నిలుస్తుంటాయి, చిరాకు తెప్పిస్తుంటాయి. చివరకు చెప్పిన విషయం చూసి ఇది చెప్పడానికి ఇంత హడావుడి, హంగామా, విధ్వంసం అవసరమా అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. దాదాపు 3 గంటల 20 నిమిషాలు నిడివి ఉండటం ఈ ఫీలింగ్ రావడానికి మరొక ప్రధాన కారణం. నేపథ్యంగా తీసుకున్న డ్రగ్స్, కసినో, మాఫియాలు మరియు మనుషులు అంతగా రిజిస్టర్ అవ్వవు. సినిమా అంతా యష్ వన్ మ్యాన్ షోలా సాగుతుంది. యష్ యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలలో తన ప్రతిభను చూపించాడు. ఆ తర్వాత గంగగా చేసిన నయనతార ట్రాక్ కీలకంగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఆకట్టుకుంటుంది. కియారాతో యష్ లవ్ ట్రాక్ కూడా డెప్త్గా, ఎమోషన్గా బాగుంటుంది. ఇది కూడా మొత్తం ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. ఈ ట్రాక్లతో
ఫస్ట్ హాఫ్ బాగానే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో ఎమోషన్ తక్కువై యాక్షన్ పార్ట్ ఎక్కువ అవుతుంది. కథను కంక్లూడ్ చేయడానికి అవసరమైన సెటప్ను సెకండ్ హాఫ్లో రుక్మిణి వసంత్ పాత్ర ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇక్కడ నుండి దాదాపు అంతా ఫోర్స్డ్గానే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా దాదాపు 1.5 గంట ఉండడంతో లాగ్ అయినట్లుగా అనిపిస్తుంది. సినిమా విజువల్గా యాక్షన్ పరంగా చాలా బాగుంటుంది. ఎమోషన్ తేలిపోయి యాక్షన్ డామినేట్ చేయటం మనకి క్లియర్గా మొదటి నుంచి చివరి వరకు తెలుస్తూనే ఉంటుంది. యష్, నయనతార, కియారా, తారా, అద్వానీ, హుమా ఖురేషి ల పాత్రలు ప్రధానంగా ఉంటాయి. మిగతా పాత్రలు అంతగా రిజిస్టర్ కావు. అందరూ బాగా నటించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎక్కువగా కేజీఎఫ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ బాగున్నాయి. రవి బస్రూర్ మ్యూజిక్ బాగున్నా కూడా యాక్వెన్ సీక్వెన్స్ల గోలలో కలిసిపోతుంది. ఎడిటింగ్ గురించి మాట్లాడుకుంటే ఇలాంటి ఒక సింపుల్ హ్యూమన్ ఎమోషన్ని చెప్పడానికి ఇంత నిడివి యాక్షన్ సీక్వెన్ల అవసరం లేదు. బహుశా దర్శకురాలు ప్రొడ్యూసర్ల ప్రభావం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు. ఓవరాల్గా చూస్తే టాక్సిక్లో ఎమోషన్ 20% ఉంటే యాక్షన్ 80% ఉంది. ఈ యాక్షన్లో ఎమోషన్ పూర్తిగా కొట్టుకుపోయిందని నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు.